తల ఎట్లొచ్చిందో ఒక చిన్న పార్వతి మాకు ఒక మనం వినే గణ కావాలి సరే పార్వతి వినాయకుడిని తయారు చేస్తున్నాడు. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకుడిని పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకుడిని కాపలాగా ఉంచింది. ఎన్నో ఏళ్ళ నుంచి శివుడు కైలాసానికి మళ్ళా తిరిగి వస్తున్నాడు. నువ్వెవరు? శివుడిని లోపలికి వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్ళనియో పార్వతి చెప్పింది. పిలుచుకొని వస్తాను. నంది వస్తున్నా. అటు తప్పుకో. నేను తప్పుకోను. మా ప్రభు లోపలికి వెళ్ళాలి. నేను వెళ్ళనీను. నీకెంత ధైర్యం నన్ను ఎదిరిస్తావా? అవును. జరగండి వెనకాల కనబడదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నాకు అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. ఎందుకు? పార్వతి మాట చెప్పింది. ఇప్పుడు నా మూడ కథ తెలుస్తున్నాడా? సరే, ఏది ఎడమ వైపు పడుకుంటే దాని తల కోసుకొని తీసుకురండి. పెట్టండి లెంత్ లేదనమాట. ఫోటోకి వస్తే చాలు. కర్ర తీసేనా చెప్పు. నాన్నగారు ఇప్పుడు తల వచ్చింది. మన అందరం ఒకసారి వినాయకుడిని మొక్కుకుందాం. गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय।